యోబు కన్నా ఎక్కువ నాకు దుఃఖం ఉంది అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? నువ్వెందుకు దేవుడి దగ్గర యథార్థంగా ఉండలేకపోతున్నావు? సముద్రం బరువు కన్నా ఎక్కువగా దుఃఖముతో ఉన్న యోబే దేవుని దగ్గర యథార్థుడిగా ఉన్నప్పుడు నీవెందుకు యథార్థంగా ఉండలేకపోతున్నావు? దేవువెందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నావు? హల్లెలూయా. తలనొప్పి వస్తే నాకు ఎందుకు తావడం ఈ తలనొప్పి? అది దేవుడు లేడు అంటాడు ఇంకోడు. ఈడెవరు రీడు? ప్రభు ఆడికి తలనొప్పి కాదు ప్రభు, యోబుకి ఇచ్చినవన్నీ ఇక్కడ ఆడికి కూడా ఇచ్చేసే ఒకసారి అని చెప్పాను. ఒకడు నడుము నొప్పి వస్తుందని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఒకడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇవ్వలేదని చెప్పి వాడు బిల్డింగ్ పైన దూకి ఊడిపోయాడు. ఇంకొక ఆమెమో భర్త తెచ్చిన చీర కలర్ బాగోలేదట, కలర్ బాగోలేదని చెప్పి ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ చేసి పడేసింది. ఆమె కూడా పోయింది. ఏంటంటే ఆమెకేమో బ్లాక్ కలర్ ఇష్టం, ఆ ఆయనకేమో పింక్ కలర్ ఇష్టం. చూడు ఇలాంటి వాటికి మళ్ళీ ఎవరు అంటే వీళ్ళందరూ మళ్ళీ క్రైస్తవులే. కొంతమంది అత్తగారు మాటలు, కొంతమంది ఏమో కోడల మాటలు పట్టించుకుని విపరీతంగా ఒకరికొకరు కరిచేసుకుంటూ ఉంటారు. కరుచుకుని చెప్పించుకుని శరీర రోగాలు అంటించుకుని ఆ రోగాలతోనే వాళ్ళు పోతారు. ఎందుకంటే వాళ్ళకి శ్రమ అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు. శ్రమ కష్టం తెలిసిన వాడు దేవుడి దగ్గర ఇంకా నువ్వు యథార్థుడిగా వెళ్ళాలి.